రాజకీయంగా 4 దశాబ్దాల నుంచి అండగా నిలబడిన పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్ రెడ్డి వెళ్లారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ రాక్షస అవినీతి పాలనపైన 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని కేసీఆర్ తో దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడని ప్రశ్నించాడు. 10 ఏళ్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రజలు ప్రజాపాలన తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని ఆయన సొంత బిడ్డ కవితనే చెబుతోందని అన్నారు. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసీఆర్ గారి విష కౌవిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారో జీవన్ రెడ్డి గారిని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పార్టీలో చేర్చుకుని చెప్పినటువంటి ఒక అపవాది మీద ఈరోజు పార్టీ ఫిరాయించేటువంటి క్రమంలో మరో పార్టీలో వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పటికే పార్టీలను అనేక మందిని చేర్చుకున్నటువంటి పితామహుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర క్షమాపణ చెప్పేయగలుగుతారా వీరని అడుగుతా ఉన్నా. మరో మాట, 10 సంవత్సరాల ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసి ఆ రాక్షస పాలన పైన ఓవైపు చెప్తూనే ఆ పార్టీలో మళ్ళీ ఎలా పనిచేస్తారని చెప్పిన మాట, అంటే వారి కౌగిల్లోకి వెళ్ళినటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పిన ప్రజలు అంటున్నారు చెప్పిన మాట కూడా ప్రజలందరూ ఇప్పుడు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో జరిగిన ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టిండ్రు. పార్లమెంట్ లో గుండు సున్నాకే పరిమితమైంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా వారు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిపోయింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మా కారు గుర్తు చేయి గుర్తుంటే తెలుస్తుంది ఎన్నికలు అన్నది. ఇండిపెండెంట్ గా సర్పంచ్ ఎన్నికలు తప్ప మీరు రాండి అంటే మున్సిపల్ ఎన్నికలు 85% చేయి గుర్తు గెలిచిన వేళ, మిగతా 15లో బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్. అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి మార్కులు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మార్కులు, ఈరోజు ప్రజలు ఎక్కడన్నారు రేవంత్ రెడ్డి గారు పోవాలని, కేసీఆర్ రావాలని, ఇది ప్రజలందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ ఎన్నికైనా చూడండి, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ బీఆర్ఎస్, జూబ్లీస్ ఎన్నికల్లో జబర్దస్త్ గెలుస్తామన్నటువంటి కానీ 24,000 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇచ్చిన మార్పులు కాదా ఇవన్నీ అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మార్పులు కాదా, రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు ఇచ్చిన మార్పులు కాదా అంటున్నా. ఈరోజు మరో మాట కూడా, దేవుడు మీ దగ్గరికి మమ్మల్ని పంపించినమాట మీరే అన్నారు. ఆ రోజు 10 సంవత్సరాలుగా రాక్షస పాలన పైన నేను ఒంటరి పోరాటం చేశాను చెప్పండి. అలాంటి నియంతృత్వపు అవినీతి అక్రమాలతో పరిపాలించి గద్దె దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం పనిచేయని చెప్పి దేవుడు పంపించగలుగుతాడా, పంపిస్తాడా? అంటే ఈ విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం